ప్రెగ్నెన్సీ సమయంలో తరచుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఐరన్ టాబ్లెట్ వేసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాము. ప్రెగ్నెంట్ మదర్స్ కూడా రోజు ఐరన్ టాబ్లెట్ క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉంటారు. అసలు మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్ లో ఎంత మీ బాడీలోకి అబ్జర్వ్ అవుతుందో నిజంగా మీకు తెలుసా? మీరు ఇది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు గనక 100 మిల్లీగ్రాముల టాబ్లెట్ ని తీసుకున్నట్లయితే అందులో ఓన్లీ 10-15%, 10 నుండి 15% మాత్రమే మీ బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. మిగిలిందంతా కూడా అబ్జర్వ్ అవ్వకుండానే బయటికి విసర్జింపబడుతుంది. అదే కనుక ఐరన్ ని మీరు ఫుడ్ రూపంలో తీసుకున్నట్లయితే దీన్ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. హీమ్ ఐరన్ అండ్ నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ అంటే ఏంటంటే యానిమల్ బేస్డ్ ఫుడ్ నుండి తీసుకునే ఐరన్ అనమాట. అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ యోక్ కానీ, లివర్ కానీ ఇలాంటి వాటిని మీరు తీసుకున్నట్లయితే అందులో 100 మిల్లీగ్రామ్స్ మీరు తీసుకున్నట్లయితే దాని 30-35% మీ బాడీలోనికి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఐరన్ టాబ్లెట్ ని తీసుకునే కంటే ఈ యానిమల్ బేస్డ్ ఫుడ్ లో ఇది డబుల్ అమౌంట్ మీ బాడీలోకి అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది. అదే కనుక నాన్ హీమ్ ఐరన్ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, తోటకూర, గోంగూర, పాలకూర, ఇంకా రాగి పిండి, మునగాకు, రాజ్మా సీడ్స్, ఇందులో నుండి ఓన్లీ 2-10% మాత్రమే మీ బాడీలోనికి అబ్జర్వ్ అవుతుంది. నార్మల్ గా అయితే హీమ్ ఐరన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, యానిమల్ బేస్డ్ ఫుడ్స్ నుండి తీసుకునే ఐరన్ డైరెక్ట్ గా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. దానికి ఎలాంటి వైటమిన్ సి ఫుడ్స్ అలాంటి అవసరం లేదనమాట. అదే కనుక మీరు ఐరన్ టాబ్లెట్ ని వేసుకున్నట్లయితే వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఈ వైటమిన్ సి ఫుడ్స్ అంటే ఏముంటాయి? ఉసిరి అని, నిమ్మ అని, నారింజ, దానిమ్మ, బత్తాయి, కమల ఇలాంటి వాటిలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది మీరు తీసుకున్న ఐరన్ బాడీలోనికి అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంకా యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కాకుండా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా కంపల్సరీ అది ఐరన్ అబ్జార్ప్షన్ కనుక ఇంక్రీజ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఫుడ్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.